భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎంత అంటే మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వారు ఇంకా కిందకి వెళ్ళిపోయేంత. ఎందుకంటే ఒక జొమాటో కంపెనీ కానీ, స్విగ్గీ కానీ, ఏదైనా పెద్ద పెద్ద సంస్థలు నష్టాల్లో ఉంటే వారికి కొన్ని లక్షల పరిహారాలు ఇచ్చి మరి ఆ నష్టాన్ని భర్తీ చేస్తాయి. కానీ ఇలాంటి చిరు వ్యాపారులను మాత్రం గాలికి వదిలేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఒక విపత్కర పరిస్థితుల్లో తుఫాను వచ్చినప్పుడు మొత్తం విజయవాడలోని పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినప్పుడు మన ఇంటి పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారులు వారికి తోచిన విధంగా ఆర్థిక సాయం చేశారు తప్ప పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ, పెద్ద పెద్ద సంస్థలు కానీ ఒక్క రూపాయి కూడా ఒక భోజనం ప్యాకెట్ కూడా ఇచ్చింది లేదు. మనం పొద్దున్నైతే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో షాపింగ్ చేస్తుంటాం. మనందరూ డబ్బులు తీసుకెళ్ళి వారికి అప్పచెప్తూ ఉంటాం. కానీ ఏ ఒక్కడు కూడా ఇలాంటి తుఫాను ముంపిత ప్రాంతాల్లో కానీ ఏ ఒక్క పేదవారిని ఆదుకున్న పరిస్థితులు కూడా మనకు ఎక్కడ కనబడవు. జొమాటోలో మనం ఆర్డర్ పెడుతూ ఉంటాం, అక్కడి నుంచి ఫుడ్ తెచ్చుకుంటూ ఉంటాం. కానీ వారెవ్వరూ కూడా నీట మునిగినటువంటి ప్రాంతాలు ఆకలితో 6 రోజుల మట్టి అలమడిస్తున్న విజయవాడకు ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆదుకుంది మన ఇంటి పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారులు మాత్రమే. అయితే ప్రస్తుతం ఈరోజు వినాయక చవితి సందర్భంగా చిన్న చిన్న మామిడి ఆకులను, ఏదో పత్రాలు, వినాయక పూజకు అవసరమైన పత్రాలు అమ్ముతున్నటువంటి ఒక వ్యాపారాన్ని అయితే చూస్తున్నాం కదా. అయితే ప్రస్తుతం అడుగుదాం అసలు వ్యాపారం ఎలా ఉంది ఏంటి అనేది. నమస్తే అన్న, పేరు నాగేశ్వరం. ఎన్ని సంవత్సరాలు మరి చేస్తున్నావు బాబా వ్యాపారం? 20 సంవత్సరాల పై నుంచే చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి పైన చేస్తున్నా. 20 సంవత్సరాల నుంచి. ఎలా ఉంది అంటే వ్యాపారం ఇవాళ? ఒకసారి వస్తే ఒకసారి పోతాయి డబ్బులు, కింద పైన పడతాం, ఇంకేముండదు. అలానే చేసుకుంటూ వస్తాం. ఖాళీగా ఉంటే ఎవరు పడుతుంది అంతే. దిక్కులేదు. నీళ్ళు వచ్చిన అద్దెగా ఉండేది ఇల్లు అక్కడ వరకు వచ్చింది, తర్వాత తగ్గిపోయింది. నరసింహ సంకాలం ఉండేది. మొన్న వర్షాలు మునిగిపోయినాయి అప్పుడు కదా, అప్పుడు ఏమన్నా ఏం చేసావు నువ్వు? 500 భోజనాలు పెట్టేవాళ్ళకి ఇచ్చాము అంతే. అంతే. సో ఇది ప్రస్తుత పరిస్థితి. చూశారు కదా, ఈ బాబాయ్ చేస్తున్న వ్యాపారం చాలా చిన్న వ్యాపారం. బాబాయ్ ఒక రోజుకి ఎంత సంపాదిస్తావు? రోజుకి 400-500. 400-500. ఒక్కోసారి హైకోర్టు రావు. అయితే సుమారుగా ఈ బాబాయ్ సంపాదన వచ్చేసరికి బాగా జరిగితే 400, బాగా జరగకపోతే కనుక 100-200 ఉంటుంది. కానీ అయినా సరే ఆయన తుఫాను ముంపిత ప్రాంతాలకు ఆయన వంతు సాయంగా 500 రూపాయలు కుర్ర వాళ్ళు ఇక్కడ భోజనం తయారు చేసి విజయవాడకు తీసుకువెళ్తున్న వారికి తన వంతు సాయంగా 500 రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. సో నిజంగా ఇలాంటి వ్యాపారులను ప్రోత్సహించండి. ఇలాంటి వారికి బిజినెస్ జరిగితే నిజంగా తన దగ్గర పరిస్థితి కూడా చూసి ఉంటారు. అయినా సరే తన దగ్గర లేకపోయినా సరే ఒక 500 రూపాయలు తీసి మరి విపత్తుల్లోనూ ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక సాయం చేశాడు. మరి అన్ని కోట్లు, అన్ని లక్షల బిజినెస్ చేస్తున్నటువంటి ఆ వ్యాపారులంతా ఎక్కడ? చెప్పండి, ఎలా ఉంది వ్యాపారం? ఏంటి వ్యాపారం ఏమీ లేదండి, మామూలుగానే ఉంది. హోల్సేల్ రేటుకి ఇచ్చేస్తున్నాము. ఏంటంటే మేము హోల్సేల్గా వేసుకొచ్చుకున్నాం కాబట్టి ఇక దానికి వాళ్ళకి కట్టాలి కదా, మనకు అమ్మిన అమ్మపోయినా. ఇక సరేలేని వినాయకుడు ఎక్కడైతే వినాయకుడే కదా అనేసి హోల్సేల్ రేటుకి ఇచ్చేస్తున్నాం. హోల్సేల్ రేటే మొత్తం. ఆ పెద్ద బొమ్మ వచ్చి మాకు వచ్చే 1200 పడితే మేము 1200కి ఇచ్చేస్తాం. 1200కి ఇచ్చేస్తారు. ఇంకా లాభం ఏమీ లేదు ఈ సంవత్సరం. ఆబద్ధం ఆడాల్సిన అవసరం లేదు వినాయకుళ్ళు. అది ఇంకా మిగలుకోకుండా ఉంటే చాలు. ఎలా ఉంది ఏంటమ్మా వ్యాపారం? అది వ్యాపారం తక్కువే, వ్యాపారం సరిగా లేదు, ఏమి లేదు. ఏముంది ఇంకా జనాలు కూడా రావట్లేదా? జనాలు కూడా రావటం వల్ల వాన అయిపోయిగా, ఒకటే వానలు అయిపోయా. వానలోనే బయట తెచ్చినా కూడా కొంటాం వాళ్ళ. ఇప్పుడు దాకా మా అయితే ఒక 50. ఎలా ఉంది వ్యాపారం? ఈ సంవత్సరం డల్గానే ఉంది. ఈ సంవత్సరం డల్గానే ఉందా? ఎప్పుడు ఆ రోడ్డు ఖాళీ ఉండేది కాదు, అలాంటిది ఈ సంవత్సరం ఏమీ లేదు. ఈ రోజు ఖాళీగా ఉందా? సో ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా తక్కువగానే ఉంది బిజినెస్. అయినా సరే జీవనం సాగించాలి కాబట్టి వాళ్ళు ఇలాగే ప్రమిదలు చేస్తూ అమ్ముతూ ఉంటారు. చూస్తున్నారు కదా, బంకమట్టి తీసుకుని ఆ బంకమట్టి నుంచి ఇక్కడ ఏదైతే అచ్చు ఉంది ఆ అచ్చు మీదకి బంకమట్టిని వేసి ప్రమిదను అయితే బయట తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది చాలా మట్టి ప్రమిద కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం కాపాడంలో కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో అందరూ కూడా ఈ మట్టి ప్రమిదల్ని వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనమైతే కొంతమంది చిరు వ్యాపారులు కలవడం జరుగుతుంది. అందరూ భాగంగా అసలు వారి బిజినెస్ ఎలా ఉంది ఏంటి అని కనుక్కుందాం. అమ్మ, ఎలా ఉంది ఏంటి వ్యాపారం? ఏం లేదండి, వాళ్ళకి డల్గా ఉంది బేరం. ఎన్నింటికి వచ్చారు పొద్దున్న? ఇవాళ 6ంటికి వచ్చాను. పొద్దున్న 6ంటికి వచ్చారు. ఓకే, ఇప్పటి వరకు ఏమన్నా అసలు జరిగిందా? పర్వాలేదు, కొద్దిగా జరిగింది. ఓకే, అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ? చేనులో నుంచి తీసుకొస్తాను. చేనులో నుంచి తీసుకుని వస్తారా? ఓకే, ఎంత అమ్ముతుంటారు? జత 30. జత 30 రూపాయలు. ఓకే, కానీ అంటే ప్రతి సంవత్సరం ఎలా పెడుతుంటారు? ప్రతి సంవత్సరం అమ్ముతాం. ఈ సంవత్సరం ఎలా ఉంది? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం డల్గా ఉంది బేరం. ఓకే, సుమారు ఎంత జరుగుతుంది ఈ ఒక్క రోజు మాత్రం బిజినెస్ మీది?
ఒక 2000 1500. 2000-1500. మిగతా రోజులు ఏం చేస్తుంటారు మరి? పొలం పనులకి వెళ్తాం. ఈ వాన పడితే పొలం పనులు లేవుగా ఇంటికాడ ఉంటాం. ఇంటికాడే ఉంటారు. మరి మన వర్షాలప్పుడు కూడా పడినప్పుడు ఏమి లేవు కదా అప్పుడు? ఏం లేదు. ఏమి లేదు. అమ్మ నీ పేరేంటి? నా పేరు జయ అండి. జయ గారు. ఎక్కడ ఉండేది? మేము మాది కర్లపూడి అండి. కర్లపూడి. ఓకే. ఎలా ఉంది ఏంటి వ్యాపారం? కొంచెం పర్లేదండి. పర్లేదా? ఓకే. ఇవన్నీ ఏంటి, ఏమేమి అమ్ముతున్నారు మీరు? మేము పత్రికలని ఇవన్నీ దేవుడికి వేసే పత్రికలు. ఎంత కట్ట అంత ఏంటి? కట్ట 20 రూపాయలు 10 రూపాయలు ఎంత వచ్చిన కాడ వచ్చినట్టు తీసుకుంటాం. సుమారు ఎన్ని కట్టలు అమ్ముతుంటారు పొద్దున్న నుంచి? పొద్దున్న నుంచి 50 కట్టలు అమ్ముతాం. 50 కట్టలు అమ్ముతారు. ఎన్నింటికి వచ్చారు? మేము నిన్న పగలే వచ్చాము. నిన్న సాయంత్రం పూట వచ్చాం. ఇక నిన్న రాత్రి అసలు బేరం లేదు. నిన్న ఈడే ఉన్నాం. ఈ పూట మొన్న వర్షాలు పడినప్పుడు ఎలా అనిపించింది ఏంటి? నాకు వర్షాలు పడితే బాగా బాధగానే ఉన్నాం. మేము ఇబ్బందుల్లోనే ఉన్నాం. కర్రలపూడి మాది. నీళ్ళు ఉన్నాయి. చాలా చీలు కూడా ఆగమైపోయినాయి. పాప చీలు బాధపడుతున్నారు. మామూలుగా ఇదంటే ఒక్కరోజు చేస్తారు, మిగతా రోజులు ఏ పని చేస్తుంటారు? మేము పొలం పనికి వెళ్తాం. ఈ పొలం పనులు ఇంక 10 రోజుల నుంచి చేయలేవు. పొలం పనులు కూడా ఇళ్ళ కాడే ఉంటాయి. మరి ఎలాగా ఇంట్లో గడవడానికి ఎలాగేంటి? లేదు, తక్కువ జరుగుదల. కనీసం ఈ పండగ కన్నా ఏదన్నా కొంచెం వచ్చాము ఇటు. అందుకే వచ్చాము ఇటు. ఉదయం వస్తాయేమో, ఒక మనిషికి ఒక 500 వచ్చినా వస్తాయిలేని వచ్చాం.